నుండి మధ్యలో 400 ఏళ్ల గ్యాప్ ఉంటుంది. ఆ 400 ఏళ్ల గ్యాప్‌లో యూదులు అనేక రకాలైన పుస్తకాలు రాసుకున్నారు. ఆ పుస్తకాల యొక్క ప్రభావం న్యూ టెస్టమెంట్ ఆథర్స్ మీద కూడా ఉందన్నమాట. సో, ఆ పుస్తకాలు ఏంటో కొన్ని నేను పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. మొదటిది డెడ్ సీ స్క్రోల్స్. డెడ్ సీ స్క్రోల్స్ అనేది యూదుల యొక్క లైబ్రరీ అనుకోవచ్చు. అందులో చాలా మటుకు బైబిల్ ఉంటుంది, కామెంటరీస్ ఉంటాయి. వాటితో పాటు సెక్టేరియన్ లిటరేచర్ కూడా ఉంటుంది. ఆ సెక్టేరియన్ లిటరేచర్ కూడా చూసినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెడ్ సీ స్క్రోల్స్‌కి సంబంధించి కొన్ని వాక్యాలు మనం చూసినప్పుడు అది గలతీ 5:16 ఈ 17లో కామన్‌గా ఉన్నట్లుగా నాకు అనిపించింది. అలాగే డెడ్ సీ స్క్రోల్స్‌లోనే మనం పరిశుద్ధాత్మను చూస్తాం, స్పిరిట్ ఆఫ్ ట్రూత్‌ని మనం చూస్తాం. అది మనం యోహాను గ్రంథంలో కూడా చూస్తాం. సో, అలాగే బెలియల్ లాంటివి కొంతమంది వ్యక్తుల గురించి, అలాగే మెల్కీసెదెక్‌కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి డెడ్ సీ స్క్రోల్స్‌లో మనం చూస్తాం. అది అక్కడి నుంచే మనకి న్యూ టెస్టమెంట్‌లో కూడా ఆ థీమ్ వచ్చిందన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే ది బుక్ ఆఫ్ జూబిలీస్ ఏదైతే ఉందో ఇది కూడా థీమాటికలీ సేమ్ రకాలైనటువంటి థీమ్స్‌ని షేర్ చేసుకుంటుంది న్యూ టెస్టమెంట్ తోటి. సో, అవి కూడా మనం చూడొచ్చు. సో, ఈ బుక్ ఆఫ్ జూబిలీస్ ఏదైనా కానీ మనకు అప్పుడు ఆథర్స్ ఎలా ఆలోచించేవారో మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క అపోక్రిఫా బుక్ ఏదైతే ఉందో సో అందులో కొన్ని బుక్స్ ఉంటాయి. ఈ బుక్స్ మన ప్రొటెస్టెంట్ ఓల్డ్ టెస్టమెంట్లో ఉండవు కానీ క్యాథలిక్ ఓల్డ్ టెస్టమెంట్లో ఉంటాయి. ఇందులో ఉండేటటువంటి కొన్ని వచనాలని ఆఖరికి మనకి బైబిల్లో న్యూ టెస్టమెంట్లో కూడా మనం అల్యూట్ చేయడం లేదా వాటిని డైరెక్ట్గా కొటేషన్ చేయడం లేదా ఆ థీమ్ని డైరెక్ట్గా చెప్పడం అనేది మనం గమనించగలుగుతాం. కారణం ఏంటంటే ఇవి సెప్ట్యూజెంట్ బైబిల్లో ఒక పార్ట్గా అప్పట్లో కొన్ని సెప్ట్యూజెంట్ వర్షన్స్లో ఉండేవన్నమాట. సో, ఆ సెప్ట్యూజెంట్ వర్షన్ అనేది ఇదే అనమాట. సో, ఇది సెప్ట్యూజెంట్ యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. ఈ ట్రాన్స్లేషన్ ఓపెన్ చేసి చూసినప్పుడు మీకు క్లియర్గా ఆ యొక్క సెప్ట్యూజెంట్లో ఏవేమి ఉంటాయో మీకు అర్థమవుతూ ఉంటాయి. సో, మల్టిపుల్ రకాల సెప్ట్యూజెంట్స్ ఆ టైంలో ఉండేవి, మల్టిపుల్ బుక్స్ అందులో ఉండేవన్నమాట. సో, అప్పట్లో ఎక్కువగా సెప్ట్యూజెంట్ వర్షన్ని చదివేవారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ షేప్ ఆఫ్ థాట్ అనేది ఇలా సెప్ట్యూజెంట్ని బట్టి చేంజ్ అవుతూ వచ్చింది. అయితే ఈ యొక్క సెప్ట్యూజెంట్ అనేది ఒక క్యానన్గా ఒకేసారి మారిపోలేదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతూ వచ్చింది. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఓట్స్ అని ఏవైతే ఉన్నాయో ఇది క్రైస్తవులు రాసుకునేటటువంటి గీతాలు అనమాట. సో, మీరు ఒకవేళ పాత పాటలు క్రైస్తవులు ఎలా పాడారో మీకు తెలుసుకోవాలనుకునేటప్పుడు ఓట్స్ ఆఫ్ సోలమన్ అని చెప్పేసి ఉండేటటువంటి ఈ యొక్క గ్రంథానికి వచ్చినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో, ఇవి పాత కాలంలో ఫస్ట్ సెంచరీస్లో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం అనుకోండి. సో, అలా ఉండేదన్నమాట. సో, ఈ ఓట్స్ ఆఫ్ సోలమన్ని కూడా మీరు చదివే ప్రయత్నం చేసుకోవచ్చు అనమాట. సో, ఇది కేవలం సెప్ట్యూజెంట్ వర్షన్కి మాత్రమే, పాత నిబంధన పుస్తకాలకు మాత్రమే లిమిట్ ఉన్నది కాకుండా కొత్త నిబంధన తర్వాత వచ్చినటువంటి పుస్తకాలను కూడా ఇందులో సమాహారంగా పెట్టడం జరిగింది. సో, ఈ పుస్తకాలు చదవడం వల్ల మనకి చాలా ఈజీగా అప్పట్లో న్యూ టెస్టమెంట్ ఆథర్స్ ఎలాగా దీని వల్ల ఇంపాక్ట్ అయ్యారన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ఈనాక్ ప్రభావం ఎంతవరకు ఉందో కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో, ఈనాక్ గ్రంథమే 300 BCలో రాయబడినటువంటి కొన్ని చాప్టర్స్లో దేవదూతలే మనుషులతో కూడినప్పుడు నెఫిలీలు పుట్టారని చెప్తారనమాట. అదే యొక్క థాట్ ప్యాటర్న్ న్యూ టెస్టమెంట్లో కూడా మనం చూడగలుగుతాము. సో, వాళ్ళ ఆలోచన విధానానికి ఇంతకంటే భిన్నంగా ఉందంటే మనం వేరే మాట్లాడొచ్చు.